أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فأما من طغى وآثر الحياة الدنيا فإن الجحيم هي المأوى وأما من خاف مقام ربه ونهى النفس عن الهوى فإن الجنة هي المأوى. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన పవిత్ర గ్రంథం ఖురాన్లో మానవుడి జీవితంలో ఏవైతే విషయాలు ఉండాలి, మరి ఏవైతే ఉండకూడదు అనే అంశం మీద వివరిస్తూ అన్నాడు. ఫామ్మా మన్ తగా, ఎవరైతే హద్దులు మీరి జీవితం గడుపుతారో, వా సరల్ హయాతి దునియా, ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యతనిస్తారు, ఫైనల్ జహీమ్ హియల్ మావా, వారి నివాస స్థానం నరకమే అంటున్నాడు. హద్దులు మీరి జీవితం గడపడం అంటే, హద్దులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయం చేసి కొన్ని ఉంటాయి. దాన్ని మనిషి జవదాడితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఆగ్రహం కలుగుతుంది. కనుక మానవుడు ఎప్పుడు దాకైతే కట్టుబాట్ల జీవితంలో ఉంటాడో అప్పుడు దాకా ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడైతే విచ్చలవిడి జీవితానికి బానిస అవుతాడో వారి జీవితంలో ప్రశాంతత కరువు అయిపోతుంది. అదేంటండి, స్వాతంత్రం ఉండాలి కదా, యవ్వనం కదా, ఉడుకు రక్తం, ఏదో తాత్కాలిక జీవితం, కొన్నాళ్ళ జీవితం, ఇందులోనే మనం ఎంజాయ్ చేయకపోతే ఎలాగా, ఇందులోనే మనం మన కోరికలను తీర్చుకోబోతే ఎలాగా అని మనిషి జీవితంలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. సోదరులారా, ఈ ఆలోచనలన్నీ ఏమిటంటే జ్ఞానం లేక వస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే స్వతంత్రత జీవితం ఉందో ఆ జీవితంలో అనర్థాలు ఉంటాయి అంటాడు. కారణం ఏంటంటే, కోరిక అనేది మానవుడికి ఒక సాట నించొనివ్వదు. దాంతోపాటు మనిషి ఒక చెడు కార్యం చేస్తే ముందుకెళ్ళి ఇంకో చెడు కార్యం చేస్తాడు. అందుకోసం అల్లా అంటున్నాడు, వమన్ యఅసిల్లాహ వ రసూలహు వ యతఅద్ద హుదూదహు యుద్ఖిలహు నారన్ ఖాలిదీన ఫీహా వలహు అజాబు ముహీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎవరైతే అల్లాహ్ మరి ప్రవక్తకు వ్యతిరేకంగా జీవితం గడుపుతారో, అవిధేయత చేస్తారో, వయతఅద్ద హుదూదహు, ఆయన నిర్ణయించిన కట్టుబాట్లను కాలరాసి ముందడుగేసి జీవితాన్ని గడుపుతాడో, యుద్ఖిలహు నారన్, వారికి మేము నరకాగ్నిలో ప్రవేశింపజేస్తాం, వలహుం అజాబు ముహీన్, వారికి అవమానకరమైన శిక్ష దొరుకుతుంది అన్నాడు. కనుక మనిషి జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన నియమావళిని పాటించాలి. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి మూడు దశలు ఇచ్చాడు. ఒకటి బాల్యం, చిన్న మోతాదులో ఉంటాడు, పసికందుగా ఉంటాడు. ఆ తర్వాత యవ్వనం, ఆ తర్వాత వృద్ధాప్యం. ఏం చెప్పబోతున్నాడంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నీ చిన్న దేహాన్ని పెద్దగా ఎదిగింపజేసిన వాడు నీకు ఇచ్చే ఆదేశాలను పాటించకపోతే నీ జీవితం వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో కాస్త ఆలోచించు. నేను క్రమేణా నీ జీవితాన్ని కరిగించే సమర్థుణ్ణి అంటున్నాడు. కనుక సోదరులారా, మనిషి జీవితంలో ఈ తరహా ఆచరణలు ఎప్పుడైతే వస్తాయో మానవుడి జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆగ్రహం పడుతుంది. అంటారు, ముసలోళ్ళే కదండి చేస్తారు, పిల్లలు యవ్వనంలో ఉన్నాము, మాకు ఇంకా టైం ఉంది అంటారు. నిజమేనండి, పండిన ఫలమే కింద పడుతుందని అందరికీ తెలుసు. కానీ వాతావరణం బాగా లేకపోతే, గాలివాన ఎక్కువ వస్తే పచ్చి కూడా రాలుతాయండి. దైవం ధర్మంలో ఎవరైతే ఇలాంటి విషయాల్లో పాలు పంచుకుంటారో యువకులే కాదు, అందరి మీద కూడా ఆపద వస్తుంది. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిబంధన జీవితం గడపండి అన్నాడు. నమాజ్ చేయటం ఒక నిబంధన, హజ్ చేయటం ఒక నిబంధన, జకాత్ ఇవ్వటం ఒక నిబంధన. మన ఇష్టం లేదు, సంపాదన మన ఇష్టం, కానీ ఖర్చు అల్లాహ్ ఇష్టం.
ఇదంతా ఏంటంటే నిబంధనలతో మానవుడికి మేలు ఉంటుంది. డాక్టర్ గారు కూడా అదే అంటారు కదండి. ఒక టయానికి ఇస్తారు 2 చెంచాలు ఉదయం, 1 చెంచా మధ్యాహ్నం, మళ్ళీ 2 చెంచాలు సాయంత్రం. ఆయన ఆదేశం లేకుండా మనం యూజ్ చేస్తే ఏమవుతుంది? మనిషి జీవితంలో అనర్థం ఉంటుంది. ఒకటే వస్తువు 2-3 సార్లు దాని మోతాదు మార్చి ఇస్తారు. ఇవ్వటానికి కారణం ఏంటి? వ్యాధి తగ్గించడం. అల్లాహ్ కూడా ఇదే పదే నమాజ్ చేయమని ఎందుకు చెప్తున్నాడు? ఒకసారి 1 వారంలో చేసుకొని తర్వాత మానేయండి అనొచ్చు కదా. లేదు, మనిషి జీవితంలో ఉన్న ఈ వ్యాధి తగ్గాలంటే, ఈ కోరికల జీవితానికి కళ్ళెం వేయాలంటే అల్లాహ్ నిబంధన చాలా అవసరం. మనం ఎప్పటి నుంచి అలవాటు ఉందండి, ఎలా మారగలం అంటాం కదా. ఎప్పటి నుంచి అలవాటు ఉంది, పాన్ పరాగ్ అలవాటు ఉంది, ఎక్కువ మాట్లాడే ఆలోచన, ఎక్కువ స్నేహం, వారితో బాగా కొంచెం కాలం అలవాటు అయిపోయిందండి. అలవాటు ఎట్లా మార్చుకోవాలి? సోదరులారా, పిల్లోడు పుట్టంగానే పాలు తాగడం అలవాటు ఉంటుందండి. 2 సంవత్సరాల దాకా పాలు తాగుతానే ఉంటాడు. తల్లి ఏం చేస్తుంది అంటే వీడికి పాలు మాన్పించాలి, లేకపోతే పెద్ద అయిన తర్వాత కూడా పాలు తాగుతాడు వీడు అని ఏం చేస్తుంది అంటే పాలు మాన్పించడానికి ప్రయత్నం చేస్తుంది. అది తల్లికి కూడా ఇబ్బందే, పిల్లోడికి కూడా ఇబ్బందే. కానీ ఎప్పుడైతే అలవాటు మారిపోతుందో మళ్ళీ పాలు తాగుతాడు? తాగడండి. ఎప్పుడైతే అలవాటు మారిపోతుందో అప్పుడు ఒక పద్ధతి వచ్చేస్తుందండి. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలవాటుని మార్చుకోండి అన్నారు. 2 సంవత్సరాల అలవాటు ఉంది పిల్లోడికి, కానీ 10 రోజుల్లో అడిగి అన్నం తినిపించడం మొదలు పెడితే 2 సంవత్సరాల అలవాటు ఒక్కసారిగా మానేస్తాడు. కారణం ఏంటంటే మనిషి జీవితంలో మార్పు రావడానికి ఇట్లాంటి సాధనలు ఉన్నాయి. షేక్ సాదీ రహమతుల్లాహి అలైహి గారు ఆయన మద్రసాలకు వెళ్తే చదువు వచ్చేది కాదట. బాగా ఆలోచించి ఆయన ఏం చేశాడు, నాకు వంట పట్టదులే, పనులు పాటు చేసుకుందామని వెళ్ళిపోయాడు. ఓ బావి దగ్గరికి వెళ్ళాడు, నీళ్ళు అవసరం వచ్చింది. చూస్తే అక్కడ బావికి తాడు లాగి రాయి అక్కడ కరిగిపోయింది. అక్కడ ఏమైందంటే తాడు లాగి అక్కడ దాని గుర్తులు వచ్చేసినాయి. ఆలోచించాడు, ఇంత పటిష్టమైన రాయి చిన్న తాడు పదే లాగటంతో కరిగిందంటే నేను కూడా ప్రయత్నం చేస్తున్నా, నా ఒక మనసు మారదా, నా జీవితంలో మార్పు రాదా అని మళ్ళీ ఇంటికి మళ్ళీ మద్రసాకి వెళ్ళి మళ్ళీ అభ్యాసం చేశాడు, నేర్చుకున్నాడు. సోదరులారా, మార్పు వస్తుంది, కానీ ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం రంజాన్లోనే చేస్తాం, అది కూడా ఒక 30 రోజులే, దాని తర్వాత మళ్ళీ షరా మామూలే. అలా ఉండద్దండి. మార్పు వచ్చిన తర్వాత మేము బాల్యంలో సైకిల్ తొక్కి ఉంటామండి. బాల్యంలో చిన్నప్పుడు సైకిల్ తొక్కి ఉంటాం. ఇప్పుడు సైకిల్ ఇస్తే తొక్కుతామా లేదా? తప్పకుండా మర్చిపోము. 30 రోజుల ట్రైనింగ్లో ఏం సంపాదిస్తున్నాం మేము? జస్ట్ మళ్ళీ షవ్వాల్ 2-3 రోజులు రాగానే మనం నమాజులు ఎక్కుంటేస్తాం. అలా ఉండద్దు. ఫఆసరల్ హయాతి దునియా, ఎవరైతే ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తారో. ప్రపంచంలో ఉన్నాం, దీనికి ప్రాధాన్యం పోతే ఎలాగండి? పొట్టకూటి కూడా ఉంది కదా సోదరులారా, పొట్టకూటి ఉంది. దాంతోపాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాధాన్యత దీనికి ఇస్తే అసలు ప్రాధాన్యతని మర్చిపోతారు. ప్రాధాన్యం ఏమిటి మనది? వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మిమ్మల్ని నేను పుట్టించింది ఎందుకో తెలుసా? అల్లాహ్ అంటున్నాడు, జిన్నాతులను మానవుల్ని నేను పుట్టించింది కేవలం నన్ను ఆరాధించడం కోసం మాత్రమే. మా లక్ష్యం ఏమిటి? ఆరాధన. మా అవసరం ఏమిటి? ప్రపంచం. అవసరం ఎట్టగైనా తీరుతుందండి. అవసరం కోసం మనం ఈ ప్రపంచాన్ని వినియోగించుకోవాలి, లక్ష్యం కోసం కాదు. భోజనాలకు వెళ్తామండి, మనం డిస్పోజల్ గ్లాసులు ప్లేట్లు పెడతారు, భోజనం చేసిన తర్వాత పట్టుకొస్తామా, పారేస్తాం. అవసరం తీరిన తర్వాత పారేయటమే. ఈ జీవితం కూడా ఎంత ఖరీదైన చెప్పులు వేసుకున్నా అండి, గడప బయట పెట్టి లోపల రావాల్సిందే. ఎంత ఖరీదైన జీవితం గడిపినా సరే ఇక్కడ వదిలి కాటిమట్టిలకు వెళ్లాల్సిందే. మనం ఏం చేస్తామంటే జీవితానికి గర్విస్తూ ఉంటాం, నా దగ్గర డబ్బు ఉంది. ఎక్కడ ఉందయ్యా? ఈ డబ్బు ఉంటే సరిపోతుందా? ఆరోగ్యం ఉండాలి, విలువ ఉండాలి మనిషికి. ఇవన్నీ అల్లాహ్ హస్తగతాల్లో ఉంటాయి. కనుక ప్రపంచానికి ఎవరైతే ప్రాధాన్యతనిస్తారో వారి జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడడు అంటున్నారు. మరి డబ్బు లేకపోతే ఎలా జీవితం? సోదరులారా, నావ రోడ్ల మీద నడుస్తుందా, నీళ్ళ మీద నడుస్తుందా? నావ పడవ ఏదైతే ఉందో నీళ్ళ మీద నడుస్తుంది కదా, రోడ్ల మీద నడుస్తుందా? నీళ్ళ మీద నడుస్తుంది. నీళ్లు కింద ఉంటే లాభమా, పైన ఉంటే లాభమా? నీళ్లు కింద ఉండాలి దానికి. అలాగే ధర్మం కింద ధనం ఉండాలి, ధర్మం కింద ధనం ఉండాలి. అప్పుడు ఆ నావ సాఫీగా సాగుతుంది. మనం ఏం చేస్తాం? ఎక్కువ అయిపోయింది అనుకోండి నీళ్లు, నావ బ్యాలెన్స్ తప్పుతుంది. ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి, నావలోకి వచ్చేస్తే
నవ్వకు కూడా ప్రమాదమే, నడిపేవాడు కూడా ప్రమాదమే. మనం ప్రపంచాన్ని ఎంత కౌగిలించుకున్నామంటే దానికి అసలు ధ్యాసే లేదు. ఒక పండు స్త్రీ చనిపోతుందంట. జనాలు అన్నారు, అమ్మ కల్మా చదువు లా ఇలాహా ఇల్లల్లా అని. ఆమె ఏమంటుందంటే బారానే బారానే అంటుంది. చనిపోయింది అలాగే. ఖననం చేసిన తర్వాత వచ్చాడు గారు, ఏంటి ఆమె బారానే బారానే అంటుంది, ఏంటంటే ఈమె గుడ్ల మీద అండి బారానే బారానే అని. చనిపోయేటప్పుడు కూడా అదే ఆలోచన. జీవితంలో ఇలా ఎవరికైతే ఏ వ్యసనం ఉన్నదో చచ్చేదాకా అదే ఉంటుంది. కానీ ఇస్లాం వచ్చింది మార్చడానికి. ధనం 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 అని ఏదైతే వాళ్ళ మనం ప్రాకులాడుతున్నామో ఈ ధనాన్ని మనమైతే సంపాదిస్తాం, లెక్క మనమే చెప్పాలి. అనుభవించేవారు ఎవరు? భార్య పిల్లలు. అనుభవించేవారు వారండి, లెక్క మనం చెప్పాలి. కనుక సోదరులారా, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇదే అన్నారు. హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు గారు ధనవంతులు అండి. ఆయన హజరత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ గారు ధనవంతులు. వారి గురించి వస్తుంది, నేను స్వర్గంలో వెళ్ళిపోయాను, అబూబకర్ కూడా వచ్చేసారు, ఉమర్ కూడా వచ్చేసారు, ఉస్మాన్ లేక అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ మీరు చాలా దేర్ చేశారండి, లేట్ అయింది, మీరు ఎందుకు ఇంత లేట్ అయింది అని అడిగారు రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సహబాలు ఏమంటున్నారంటే, యా రసూలుల్లాహ్, మా ధనం ఉంది చూసారా, ఆ లెక్క అల్లాహకు చెప్పి వచ్చేసరికి అంత టైం అయింది అని. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ఈ ధనం ధర్మపదంగా సంపాదించుంటారా, అధర్మంగా సంపాదించుంటారా? ధర్మంగానే సంపాదించుంటారు కదా. ధర్మంగా సంపాదిస్తేనే వారికి లెక్క ఉంటే, ఆడీరుడు పొట్టకొట్టి సంపాదిస్తే లెక్క ఉండదండి. వాడిది వీడిది కాజేసి జమ చేసుకుంటే లెక్క ఉండదా? ఏ ధనాన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి మేము తిని ఈ దేహాన్ని పెంచి ఆరాధన చేస్తున్నామో ఆ ఆరాధన అల్లాహ్ స్వీకరిస్తాడా? కనుక మనిషికి ఈ ఆలోచన ఉండాలి. అందుకోసం అల్లాహ్ అన్నాడు, అల్హాకు ముత్తకాసురు హత్తా జుర్తుముల్ ముఖాబిర్. ప్రపంచాన్ని పొందాలనే తపన మీకు ఎంతగా తీసుకెళ్ళిందంటే మీరు సమాధి దాకా చేరిపోయారు అన్నారు. తపన లేకపోతే ఎట్లాగండి? ఇప్పుడు సంపాదించాలనే ఆ భావన ఉంటేనే కదా మనిషి పని చేస్తాడు. సంపాదించొద్దంటే ఎట్లాగండి? అల్లా సంపాదించడం తప్పు అని చెప్పలేదండి. అతి ఆశ తప్పు అంటున్నారు, అతి ఆశ తప్పు అంటున్నారు. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఒక తోడేలు మేకల మంద మీద దాడి చేసి అంతగా హాని చేయదు ఎంతగా అయితే ప్రపంచాన్ని పొందాలనే ఆలోచన వ్యక్తి ధర్మానికి నాశనం చేస్తాడు. వాళ్ళు చూడండి, మసీదుల పేరు మీద డబ్బు, మదర్సాల పేరు మీద డబ్బు, ఆడి పేరు మీద డబ్బు, వీడి పేరు మీద డబ్బు, ఒక్కడిది డబ్బు ఇంకోడు కాచేయటం, ఇదంతా ఏమిటి? కాంక్ష, ఈర్ష్య. ఇవన్నీ నాకే సొంతం అవ్వాలి. సోదరులారు, ఇట్లాంటి ఉంటే ఫైనల్ జహీమ హియల్ మావా, ఆడి స్థానం నరకమే అని. ఇది అల్లా సంప్రదిస్తున్నాడా, తీర్పు చేస్తున్నాడా? ఈ పదాలు ఏమంటే, అల్లా ఇది సంప్రదిస్తున్నాడా, ఇలాగ ఇలా అవుతుంది అని, లేకపోతే తీర్పు చేస్తున్నాడా? తీర్పు చేశాడండి. ఇది కోర్టులో తీర్పు అయిన తర్వాత రెండే విషయాలు ఉంటాయండి. ఒకటి విడుదల అవటం, రెండోది జైలు పాలవటం. ఇది కూడా అదే తీర్పు అండి. ఇది మనం ఏమనుకున్నా, ఏదో చెప్పారులే వీళ్ళు విన్నా వెళ్ళిపోతాం, అలా తీర్పు ఇది, అల్లా జడ్జిమెంట్ ఇది. అందుకోసం అల్లా అన్నాడు, వామ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహి వ నహన్ నఫ్స అనిల్ హవా ఫఇన్నల్ జన్నత హియల్ మావా. ఎవరైతే అల్లా ఎదుట నుంచాలనే భయంతో తన జీవితాన్ని గడుపుతాడో, మరి తన కోరికలను అల్లా వైపు కేంద్రీకరించుకుంటాడో, ఫైనల్ జన్నత హియల్ మావా, వారి నివాసం స్వర్గం అన్నాడు. రెండు పనులు చేస్తే స్వర్గం. అదేమిటి? వామ్మా మన్ ఖాఫ మఖామ రబ్బి, అల్లాహ్ ఎదుట నుంచొని జవాబు చెప్పాలనే భయం. ఈ భయం వల్ల మానవుడి జీవితంలో మార్పు వస్తుందండి. భయం లేకపోతే బరి తెగించిన జీవితానికి మార్పు ఉండదు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మీరు నా ఎదుట నుంచోవాలనే ఈ భావన గుర్తుంచుకోండి అన్నాడు. వామ్మా మన్ ఖాఫ మఖామ రబ్బి, అల్లా ఎదుట నుంచొని జవాబు చెప్పాలి. అల్లా ఎదుట నుంచొని జవాబు చెప్పే ఆ ధైర్యం ఎవరికి ఉంటుందండి? ఒక వ్యక్తి ఇహలోకంలో డ్రెస్ వేసుకొని వచ్చి సిఏ గారు అరే రారా అంటే మానవుడు ఎంత సత్యవంతుడై సరే వణికిపోతూ ఉంటాడు. ఒక డ్రెస్లో ఒక మానవుని చూస్తే మానవుడి స్థితి ఇది. భూమి ఆకాశాలకు యజమాని అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలిచి నీ జీవితం ఏమిటి అనే ఒక పదం వాడితే మానవుడి స్థితిగతులు ఏం గాను?
కనుక సోదరులారా, ఈ భావనతోనే అల్లా నన్ను పట్టుకుంటాడో ఆయన ముందు మనం జవాబు చెప్పాలని ఈ భావన ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో మార్పు వస్తుంది. మనం ఆ భావాన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే జీవితం గడుపుతామో మార్పు రాదు. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వఅమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహి వ నహన్ నఫ్స అనిల్ హవా. మరి తన కోరికలకు కళ్ళెం వేయాలి. రంజాన్లోనే కాదండి, ఇతర దినాల్లో కూడా మనిషి జీవితంలో మార్పు ఉండాలి. ఆ హావభావాలు, ఆ కోరికలు ఎప్పుడైతే దాన్ని ఒక క్రమబద్ధకం చేస్తాడో వారి జీవితంలో మార్పు వస్తుంది. ఒక చిన్న విషయం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ప్రవక్తల పరంపర విషయాలు వివరించాడండి. ఏమంటున్నాడు? ఉలైక అన్అమల్లాహు అలైహిం మినన్ నబియ్యీన వ మిన్ జుర్రియతి ఆదమ వ మిమ్మన్ హమల్నాహు మా నూహ్ వ మిన్ జుర్రియతి ఇబ్రాహీమ వ ఇస్రాయీల వ మిమ్మన్ హదైనా వజ్తబైనా ఇజా తుత్లా అలైహిం ఆయాతుర్ రహమాన్. అల్లాహ్ అంటున్నాడు, మేము వీరి మీద కరుణించాం, అనుగ్రహించాం. ఉలైక అన్అమల్లాహు అలైహిం మినన్ నబియ్యీన్, నా ప్రవక్తలండి వీళ్ళు, మేము వాళ్ళ మీద కరుణించాం. వ మిన్ జుర్రియతి ఆదమ, ఆదం అలైహిస్సలాం వారి సంతానం మీద. వ హమల్నాహు మా నూహ్, నూహ్ అలైహిస్సలాం ఓడలో ఎక్కిన వారి మీద కూడా మేము కరుణించాం. వ మిన్ జుర్రియతి ఇబ్రాహీం, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మీద కూడా మేము కరుణించాము. వ ఇస్రాయీల, మరి యాకూబ్ అలైహిస్సలాం సంతానం వారి మీద కూడా మేము దయచేశాం. మిమ్మన్ హదైనా వజ్తబైనా, వీరిని ఎన్నుకున్నాం మా కార్యం కోసం, వారిని మేము ఔన్నత్యం ప్రసాదించామన్నాడు. బాగానే ఉంది కదా, ఇక్కడ దాకా బాగానే ఉందండి. అంటున్నాడు, ఫఖల్ఫ మిన్ బాదిహిం ఖల్ఫున్, వీరిలో ఈ సంతానంలో ఈ ప్రవక్తల వంశంలో కొంతమంది అయోగ్యులు పుట్టారు, యోగ్యత లేని వారు పుట్టారు, అర్హత లేని వారు పుట్టారు. అంటే పుట్టడంతో అర్హత లేని వాళ్ళ కాదు కాదు, వారు పుట్టడం సవ్యంగానే పుట్టారండి, కానీ ఆచరణాత్మకమైన జీవితం తేడా చేసుకున్నారు. ఫఖల్ఫ మిన్ బాదిహిం ఖల్ఫున్, వాళ్ళు చేసిన తప్పు ఏంటో తెలుసా? అజావు స్వలా వత్తబౌ షహవాత్ ఫసౌఫ యల్ఖౌన గయ్యా. అల్లాహ్ అంటున్నాడు, వాళ్ళు ప్రవక్తల కుటుంబంలో జన్మించారు, ఆ ఇళ్లలో ఉన్నారు, ప్రవక్తలు వాళ్ళ తండ్రులు, అయినప్పటికీ వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? అల్లాహ్ను గుర్తించిన తర్వాత ఆయన ఆరాధనను మర్చిపోయారు. పెద్ద నేరం అండి ఇది. రంజాన్ లేదు, వచ్చాం, సజ్దా చేసాం, సలాం తిప్పుకున్నాం, వెళ్ళిపోతున్నాం, అది కాదు. జీవితం మొత్తం ఆయన కోసం దారం పోయాలి. అల్లా అంటున్నాడు, ఫఖల్ఫ మిన్ బాదిహిం ఖల్ఫున్ అజావు స్సలా, నమాజ్నే ఎల్లగొట్టారండి. వాడు ఎక్కొట్టేశారు. ఎప్పుడో వచ్చినప్పుడు జుమ్మాలోనో రంజాన్లో చూసుకున్నారని వదిలేశారు. వాళ్ళు అల్లాహ్ను గుర్తించారు కానీ నమాజ్లో వదిలేశారు. రెండో తప్పు ఏం చేశారు వాళ్ళు? ఫఖల్ఫ మిన్ బాదిహిం ఖల్ఫున్ అజావు స్సలాత వత్తబౌ షహవాత్, కళ్ళెం లేని గుర్రం వలె కోరికలను తీర్చుకోవడం మొదలు పెట్టారు. అల్లాహ్ ఏం చేశాడు తెలుసా? ఫసౌఫ యల్ఖౌన గయ్యా, ఈ ప్రవక్తల వంశంలో పుట్టిన వారికి ప్రవక్తల పిల్లలని కూడా చూడకుండా నరకంలో గయ్య అనే ఆ ఒక గూఢంలో, ఆ ఒక దాంట్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేసి వాళ్ళని సమూలంగా నాశనం చేస్తానంటున్నాడు. కారణం ఏంటి? నరకంలో అతి లోతైన గొయ్య, దాని పేరు గయ్య, అందులో వీరికి వేస్తానన్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇంత పెద్ద హోదాలో వాళ్ళ తండ్రులు ఉండగా వాళ్ళు అల్లాహ్ను గుర్తించి ఆరాధన ఎప్పుడైతే మర్చిపోయారో, మరి కోరికల జీవితాన్ని గడపడం మొదలుపెట్టుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి కూడా శిక్ష అనేది మా ఖురాన్ గ్రంథంలో వినిపించి మాకు చూపించి అంటున్నాడు, వాళ్ళ గతే అలాగైతే మీ గతే ఎలాగ ఉంటుంది ఆలోచించుకోండి అంటున్నాడు. కనుక సోదరులారా, భయపెట్టే అధికారం ఒక్క పుట్టించిన వాడికే ఉంటుంది, పుట్టినవాడికి ఉండదు. ఎందుకంటే ఆడికి చేతులు ఏమి ఉండదు కదా. కనుక సోదరులారా, అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే వ్యాఖ్యాల దర్పణంలో మాకు మా జీవిత రహస్యాన్ని వివరిస్తున్నాడో, అల్లాహ్ 2 దశలు మార్చుకొని 2 దశలు ఆయన వైపు తిరిగి అల్లాహ్ ఆయన ఇష్టాన్ని మేము కాంక్షించి అల్లాహ్ నువ్వు చెప్పిన విధి విధానాన్ని పాటించే మహాభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.